మనం కారు దొంగలించామని వాళ్ళు తెలుసుకునే లేపు 60 మైళ్ళు దాటిపోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. నిజంగానా? అదే నాకు మండుద్ది. నిజమే. ఇంతకాలం నేను నమ్మిన నీతి, న్యాయం, ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బై. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి? కిష్టయ్య, కానిస్టేబుల్ 211. వీడు అచ్చం నాలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడంటే వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్. మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే. నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నింటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి దిగండి. అమ్మో, నా పర్సు, నా పర్సు, నా పర్సు! పోలీస్, పోలీస్, పోలీస్! ఏంటంటే చూస్తారు? వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. నేను పోలీసునే కదా. అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కిందగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది. దాని పక్కనే ప్యాకాడ్ క్లబ్ ఉంది. ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో బాబు, దేనికండి? నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. వస్తాను. ఏంటో చూస్తున్నారు? పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు. అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిటా? నా పేరు ఆనంద్ సార్. చిచి, నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటటా? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇది కూడా ఐడెంటిటీ కార్డు, ట్రాన్స్ఫర్. అయితే ఏంటటా? ఈ ఫోటోలో ఉంది, నువ్వు కాదు. పో. సార్, మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటటా? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్. ఈ ఫోటోలో ఉన్నది నువ్వే.
జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ అలా అనకండి సార్. ఈ లీవ్కి నా లవ్కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటట? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేసేస్తాడు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్. నమ్మపోవడానికి వాడేవాడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది, థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను అవునండి చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిసింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు, అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే, అది కాదండి బాబు. సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య, నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? అవునరా బాబు. మామయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడం ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉంటానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, 2 ఇళ్ళు ఇప్పిస్తాను. గేదెల కాంతం ఏంటో 2 పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. మా ఐదారు యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటది యుద్ధానికి ఇప్పటికీ సంబంధం ఏంటి? ఇంకా నయం, కుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశా. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి గేదె అవుతున్నా? ఏంటి ఇది? రానా నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? సుత్త దండగా ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోని. డుర్ డుర్ డుర్. ఓ ఓ ఓ ఓ ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు. ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోగా రండి రండి రండి, కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. నమస్కారం అండి, ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు, అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి, మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ రండి రండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.